అందరికి ఈ రోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే ఈ రోజు ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ అయితే వేడిగా అన్నం వండేసి పిల్లలకైతే నీళ్లు కాస్తున్నానండి. మధ్యాహ్నం చేసిన పప్పు అన్నమాట. సారీ, దీన్ని మా ఊర్లో పప్పులుసు అంటారు, మా నెల్లూరు సైడ్. మీరేమంటారు కామెంట్ చేయండి. అయితే గంజి మార్నింగ్ అయితే నేను దాంట్లో అన్నం వేసుకొని తింటాను, పిల్లలకైతే గంజి ఇస్తాను. గంజి అనేది నేనే కాదు పిల్లలకు కూడా ఇస్తాను. పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచిది, చలవ కూడా. అయితే పప్పు ఒకటే కదా అని చెప్పేసి నేనైతే కాకరకాయ వేపుడు చేస్తున్నానండి. నార్మల్గా అయితే కాకరకాయ 65 చేద్దాం అనుకున్నా, కాకపోతే టైం సరిపోలేదు, అందుకే కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అనమాట. చూడండి, చూస్తుంటేనే ఎట్లా ఉందో, అసలు నోరు ఊరిపోతా ఉంది. చాలా క్రిస్పీగా ఇంకా చాలా స్పైసీగా కూడా చేశాను. కాకరకాయకి మెయిన్ కాంబినేషన్ అంటే పప్పు రసమే అని చెప్తానండి. రసంలోకి అయితే ఇంకా అద్దరిపోద్ది కదా. మా ఇంట్లో ఎవ్వరు తినరు కాకరకాయ, నేను మా ఆయనే తింటాం, పిల్లలు అస్సలు ముట్టరు కూడా. ఇవైతే 1/4 కిలోనే తెచ్చుకున్నానండి. 1/4 కిలో నా వరకే తాలింపు పెట్టుకున్నాను. అలా వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ వేపుడేసుకొని పప్పులు చేసుకొని తింటుంటే అబ్బా స్వర్గమే. అయితే చాలా మందికి బాలింతలు ఎక్కువ తింటారండి కాకరకాయ, ఎందుకంటే చాలా మంచిది కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి.